అవినీతిని సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. శాఖల్లో అవినీతిపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఆరోపణలు నిజమైతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ సర్వేపై సమీక్ష నిర్వహించిన సీఎం వివిధ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయాలను వెల్లడించారు. ఏడాది పాలనలో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా సంతృప్తి వ్యక్తమైందని సీఎంకు అధికారులు వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై సాంకేతిక ఆడిటింగ్ జరపాలని సీఎం వారిని ఆదేశించారు. సమస్యలు ఉన్నచోట సంతృప్తి పెంచేలా చూడాలని సూచించారు. ఉద్యోగాల కల్పన, రోడ్లు వంటి ముఖ్యమైన వాటిని ప్రాధాన్యంగా తీసుకోవాలని నిర్దేశించారు. వర్క్ ఫ్రం హోం, పెట్టుబడులు, నైపుణ్య శిక్షణతో కల్పించిన ఉద్యోగాలపై స్పష్టమైన సమాచారం ఉండాలని అన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకెళ్లి అందించడంలో సేవలు మెరుగుపరిచేందుకు ఆలోచన చెయ్యాలన్నారు. చౌక ధరల దుకాణాల సంఖ్య పెంపు, కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయ చర్యలపై లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలపై అధ్యయనం చెయ్యాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఆరోపణలు వస్తే తక్షణ విచారణ చెయ్యాలని, రుజువైతే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశే లక్ష్యమని స్పష్టం చేశారు. 10 ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ వివరాలను సమీక్షలో సీఎం వెల్లడించారు. పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85%, ఇంటి వద్దే ఇస్తున్నారని 87.8% మంది, ఉద్యోగుల ప్రవర్తన బాగుందని 83.9% మంది తెలిపారని చెప్పారు. అన్నా క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉన్నాయని 80.5% మంది, ఆహారం నాణ్యత బాగుందని 79.3% మంది, సమయపాలన పాటిస్తున్నారని 80.8% మంది అభిప్రాయపడ్డారని వివరించారు. ఆస్పత్రుల్లో క్వాలిటీ చెకప్పై 68.4%, రక్త పరీక్షలపై 55%, ఉచిత మందుల పంపిణీపై 65.5%, సిబ్బంది ప్రవర్తనపై 71.3% మంది సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. మున్సిపల్ సేవల్లో రోజూ చెత్త సేకరణపై 68.1%, 24 గంటల్లో చెత్త డంపు తరలింపు బాగుందని 57% మంది చెప్పారని వెల్లడించారు. ఆలయాల్లో సౌకర్యాలపై 68%, దర్శనాలపై 63.6%, ప్రసాదాలు బాగున్నాయని 77.7% మంది తెలిపారని సీఎం వివరించారు. ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4%, నీటి సౌకర్యంపై 45.2%, టాయిలెట్స్పై 56%, బస్సు సమయం, రూట్ వివరాలపై 61.5%, బస్సు సమయానికి బయలుదేరుతుందని 69% మంది సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. దీపం 2 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి ఎక్కువ డబ్బు వసూలు చేయడం లేదని 62.8%, నెల నెలా రేషన్ సరుకులు తీసుకుంటున్నామని 75.1%, నాణ్యత బాగుందని 73.7% మంది చెప్పినట్లు వివరించారు. ఎరువుల లభ్యత ఉందని 60.9%, సమయానికి విత్తన సరఫరా జరిగిందని 63% మంది చెప్పారని సీఎం వెల్లడించారు. తమ ప్రాంతాల్లో డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.4%, పోలీసులు స్పందిస్తున్నారని 54.5% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పబ్లిక్ ప్రాంతాల్లో మహిళల వేధింపులు ఉన్నాయని 27.8%, పోలీసుల స్పందన బాగుందని 59.5%, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని 56.3% మంది చెప్పారని వివరించారు. రిజిస్ట్రేషన్ సేవల్లో స్లాట్ బుకింగ్ ప్రాసెస్ 63.4% మంది బాగుందన్నారని చెప్పారు. ఇసుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్పై 70.6%, లభ్యతపై 67.5%, ధరపై 61.1% సంతృప్తిగా ఉన్నట్లు వివరించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందని 61.6%, పంచాయతీల్లో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతుందని 56.7% మంది చెప్పినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో అడ్మిషన్లపై 86.2%, సేవలపై 81.3%, ఆరోగ్యమిత్ర సాయంపై 82.4% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎం వివరించారు.